కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో అధికారుల అండదండతో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ భూముల్లో నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా మట్టిని జేసీబీల ద్వారా తీస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ దందా అధికారుల అండదండలతోనే సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని చెబుతున్నారు. అక్రమ మట్టి వ్యాపారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా మట్టి తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టి ఎక్కువ తీయడంతో కుంట బావిని తలపిస్తుందని, చుట్టుపక్కల రైతు బావుల్లో నీళ్లు అడగంటిపోయి భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజుల నుండి ఈ చైన్ జేసీబీతోని మానకొండూరు వ్యక్తి, అదేవిధంగా చిన్న జేసీబీలతోని ఒడ్డి కొమరయ్య అనే వ్యక్తులు ఈ అన్నారం శివారులోని జవహర్పేట కుంటలో ఒక 6 గజాల వరకు లోతు, 1 ఎకరంన్నర వెడల్పు మట్టి తీసిండ్రు. ఈరోజు మేము ఆ మట్టి తీస్తూ ఉంటే ఈ జేసీబీని అడ్డుకోవడం జరిగింది. ఈ మట్టిని తీసి కరీంనగర్లో వీళ్ళు 1000 రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది. ఇటు విషయం మీద నేను గత వారం రోజుల క్రితము ఎంఆర్ఓ గారికి నేను దరఖాస్తు పెట్టిన. దాని మీద ఇప్పటివరకు కూడా వాళ్ళ అధికారులు స్పందిస్తలేడు. నేను నేను సోషల్ మీడియాలో కూడా దీన్ని వారం రోజుల క్రితం ఫోటోలు తీసి వీడియో తీసి కూడా పంపించడం జరిగింది. ఈ కుంట శిఖంలో లోతుగా తీసిన మట్టి వల్ల ఆ కుంట వెనుక ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతు వ్యవసాయ భూములలోని బావులలో ఊట జలాలు తగ్గి ఆ ఊట తక్కువవుతుంది. ఎందుకంటే చెరువు నిండిన